ఇరాన్పై ఇన్నాళ్లు వైమానిక దాడులు చేసిన అమెరికా ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతోంది. 70,000 మంది ఆర్మీతో కర్గ్, హర్ముజ్ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ పావులు కదుపుతున్నారు. మరోవైపు మిత్ర దేశాలపై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫ్రాన్స్, యూకేతో ఇక మాట్లాడుకోవడా లేవంటూ ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవకపోయినా ప్రస్తుత సైనిక చర్యలను ముగించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని వాల్ స్ట్రీట్ జనరల్ కథనాన్ని ప్రచురించింది. హర్ముజ్, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనానికి చర్యలు చేపడితే యుద్ధం మరింత కాలం కొనసాగాల్సి వస్తుందని అమెరికా అంచనా వేసిందని చెప్పింది. అందుకే ఆ బాధ్యతను యూరప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తోందని నివేదికలో పేర్కొంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో 40,000 మంది అమెరికా సైనికులు ఉండగా మరో 30,000 మందిని ఇరాన్ సమీప ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు ట్రంప్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి తాము వెళుతున్నట్లు ఆర్మీ సిబ్బంది నైట్ క్లబ్బుల్లో చెప్పుకుంటున్నట్లు సమాచారం. అమెరికా దళాలను మోహరిస్తున్నాయని ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇరాన్ వీడియోను విడుదల చేసింది. అమెరికా బలగాల కోసం తాము సిద్ధంగా ఉన్నట్లు ఐఆర్జీసీ వీడియోలో పేర్కొంది. ఇప్పటికే ఇరాన్లో 10 లక్షల మంది భద్రతా బలగాలు ఉండగా అందులో 1.9 లక్షల మంది ఐఆర్జీసీ దళాలు, 4 లక్షల మంది ఆర్మీ బలగాలు, అదనంగా యువతను రిక్రూట్ చేసుకుంటుంది ఇరాన్. పర్వత ప్రాంతాల నుంచి ఇరాన్ చేసే దాడులను తిప్పికొట్టడం అమెరికా సిబ్బందికి కష్టంగా మారుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ బెదిరింపులకు మిత్ర దేశాలు లొంగటం లేదు. తమ ఎయిర్ బేస్లను ఇవ్వమని స్పెయిన్ ఇప్పటికే తేల్చి చెప్పగా ఇటలీ సైతం అదే మాట చెబుతోంది. సిసిలీలోని తమ ఎయిర్ బేస్లను అమెరికాకు ఇవ్వమని ప్రధాని మెలోనీ స్పష్టం చేశారు. మరోవైపు మిత్ర దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్, యూకేకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ వైపు వెళ్లే అమెరికా విమానాలకు ఫ్రాన్స్ అనుమతి ఇవ్వటం లేదంటూ ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. ఫ్రాన్స్ చర్యలను తాము గుర్తించుకుంటామని ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా యూకేపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొంటే అమెరికా చమురు కొనుగోలు చేయాలని, లేదంటూ హర్ముజ్ నుంచి ధైర్యంగా తెచ్చుకోవాలంటూ పోస్టులో పేర్కొన్నారు. మిత్ర దేశాలతో అమెరికా కలిసి రాదంటూ ట్రంప్ తేల్చి చెప్పేశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఈ మార్గం నుంచి ప్రయాణించే నౌకలు ఇకపై ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ రూపంలో టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో నౌకపై సుమారు $2 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 18 కోట్ల వరకు పన్ను విధించనున్నట్లు ప్రకటించారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి పిట్ హెగ్సెత్ పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభించడానికి ముందు హెగ్సెత్ సూచనలతో ఓ బ్రోకర్ రక్షణ రంగానికి సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. మార్గాన్ స్టాన్లీతో కలిసి పనిచేస్తున్న బ్రోకర్ నిధుల కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లాక్ రాక్ ను సంప్రదించినట్లు తెలిపింది.